నాకు జన్మనిచ్చి మిమ్మల్ని నాకు పరిచయం చేసినటువంటి నా యొక్క తల్లిదండ్రులకు వందనాన్ని తెలియపరుస్తాను. ఓం శ్రీ మాతా అంటే మనము ఈ భూమి మీదకి వచ్చినామంటే మన తల్లిదండ్రులు దానికి మూల కారణము. వారు మనకు జన్మనిచ్చే ఈరోజు మనము సీఏ గారు లాంటి గొప్ప వ్యక్తులను, ఇక్కడ మీకు విద్యను బోధిస్తున్నటువంటి మీ గురువులను, ఈ అందమైన లోకాన్ని మీరు ఆస్వాదించగలుగుతున్నారు. కాబట్టి ప్రతి క్షణము ప్రతి నిమిషము మన తల్లిదండ్రులు మన మెదడులో మెదులుతూ ఉండాలి. మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సిన అంశం ఇది. ఆ తర్వాత రెండవ దైవం గురువు. ఎవరైతే మనకు తల్లిదండ్రులు మనకు పుట్టినప్పటి నుంచి మనకు ఊహ తెలిసి మన ఊహ వచ్చేంత వరకు మనకు కొన్ని రకాల వ్యవస్థలు మనకు పరిచయం చేస్తూ కొన్ని రకాల విధాలుగా మనం ఏ విధంగా సమాజంలో వెలగాలని మనకు నేర్పించిన తర్వాత గురువుకు అప్పచెప్పడం జరుగుతుంది. అక్షరాభ్యాసం చేయించి మనల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు. మనల్ని జాయిన్ చేసి ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా పక్కన పెడితే మనకు విద్యార్థులు అంటే మన గురువులు ఎవరైతే మనకు విద్యా బోధన చేస్తున్నారో వారు చెప్పేదాన్ని మనము ఎలా మనం స్వీకరించాలి అనే విషయాలు కూడా మనకు మన తల్లిదండ్రులు కూడా తెలియపరుస్తారు. కాబట్టి మీరు గురువులను గౌరవించాలి. అంటే రెండవ దైవం గురువు. మూడవ దైవం ఎవరంటే భగవంతుడు. మనం ఏమంటారంటే నాకు ఎవరు లేకున్నా కూడా భగవంతుడు అంటాం. మనకు ఆ పరిస్థితి ఎప్పుడు ఎదురవుతుంది? మన తల్లిదండ్రులు చెప్పిన విధానాన్ని మనం అవలంబించినప్పుడు, మన గురువులు చెప్పిన విధానాన్ని మనం అవలంబించినప్పుడు భగవంతుడు అనాల్సి వస్తుంది. అదే మనము మన తల్లిదండ్రులు చెప్పినటువంటి విధానాన్ని, మన గురువులు చెప్పినటువంటి విధానాన్ని కనుక మనం ఫాలో అయితే మనకు భగవంతునితో పనే లేవట. నేను వాస్తవంగా నేను కూడా భగవంతుని నమ్ముతా. కానీ మనకు మొదటి దైవం తల్లిదండ్రి, రెండవ దైవం గురువు, మూడవ దైవం భగవంతుడు. ఈ విధంగా మీరు అదిలో భావించాలి. తర్వాత ప్రతి విద్యార్థికి ఊహ రాగానే ఒక లక్ష్యం పెట్టుకోవాలి. నేను ఇది సాధించాలి అంటే మన వయసుని బట్టి, మన అర్హతను బట్టి మన లక్ష్యాలు మారుతుండొచ్చు. మన మైండ్ మెచ్యూరిటీ అయ్యే వరకు, పూర్తి మెచ్యూరిటీ అయ్యే వరకు మన లక్ష్యాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఏదో ఒక టైంలో మనం ఒకటే ఫిక్స్ అవుతాం. నేను ఐఏఎస్ని కావాలి, నేను ఐపీఎస్ని కావాలి, నేను ఎమ్మెల్యేని కావాలి, నేను మినిస్టర్ని కావాలి, నేను సీఎంని కావాలి. ఒక మాట చెప్తాం మీకు, తరగతి గదియే దేశ భవిష్యత్తుకు మూల కారణం. మెయిన్ ఈనాటి బాలలే రేపటి మీలోనే ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోడీ గారు వారు మీలాగా గదిలో కూర్చొని దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అవునా కాదా? మీలాగా చదువు లేకుండా అయితే ప్రధాని కాలే కదా. చదువు చదవకుండా కూడా ఏదో ఒక తరగతి గది అయితే కూర్చోవాల్సిందే కంపల్సరీ. కాబట్టి తరగతి గదే దేశ భవిష్యత్తుకు మూల కారణం. అంటే దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ మీ చేతిలో ఉంది, విద్యార్థుల చేతిలో ఉంది. నిజంగా దేశ భవిష్యత్తుని మార్చాలంటే మీ వయసులో ఉన్న వారిలో పరివర్తన రావాలి. దేశాన్ని మార్చాలంటే మీలో కృషి రావాలి. దేశాన్ని మార్చాలంటే మీలో పట్టుదల రావాలి. ఒక ఐఏఎస్ కూడా మీకానికి వచ్చిన వ్యక్తే. ఈరోజు ఐఏఎస్ల తీరు మనం చూస్తున్నాం. రాష్ట్రాలలో, దేశాలలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఐఏఎస్ల గురించి వ్యాఖ్యానించినటువంటి విధానాన్ని కూడా మనం చూసినాం ప్రసార సాధ్యాలలో. అంటే అలాంటి దుస్థితి మన దేశానికి ఏర్పడిందంటే మీ దశలో ఉన్న వారిని మొక్కై వంగనిదే రానే వంగునా. అంటే మీరు ఇప్పుడు ఎటు వంచితే అటు వంగే వయసు మీది. ఇప్పుడు అంటే మీరు వెళ్ళే విధానం మన సీఏగా చెప్పినట్టుగా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా. అసలు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అంటే ఏదో మీకు చెప్తాను. మీరు ఇక్కడ కూర్చోాలంటే చట్టబద్ధంగా కూర్చున్నారు. మీరు కనిపించి చూడాలంటే చట్టబద్ధంగానే చూడాలి. నోటి మాట మాట్లాడాలంటే చట్టబద్ధంగానే మాట్లాడాలి. పెన్నుతో అక్షరం రాయాలంటే చట్టబద్ధంగానే అక్షరం రాయాలి. భోజనం తినాలంటే చట్టబద్ధంగానే భోజనం తినాలి. ఎనీ డౌట్స్ మీకు ఈ విషయంలో డౌట్ నన్ను అడగాలి, నేను చెప్తాను. ఏది చట్టబద్ధమైన చట్టబద్ధం కాదో కూడా. అంటే మన రాజ్యాంగంతో ఇమిడి ఉంది మన జీవితం. అంటే మన రాజ్యాంగం మీద మన వయసుకు తగ్గట్టుగా మనం తెలుసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది రాజ్యాంగం అని మాట్లాడుతుంటారు. అసలు రాజ్యాంగం ఏంది మన పరిధిలో మనం అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు సీఏ గారు హృదయంతో వచ్చిన ఇక్కడికి మీకు చట్టం పట్ల చాలా విషయాలు మీకు ఇక్కడ తెలియపరిచారు. ఇలాంటి సీఏ గారికి ఒకసారి మనం అందరం కేటాయించారు. ఒక స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత రిస్క్ ఉంటుందంటే, ఎన్ని పనులు ఉంటాయంటే మీకు కొన్ని విషయాల మీద స్టేషన్ చేసుకుంటాం కనుక చూస్తాం. అక్కడ కొన్ని సందర్భాలలో వారు కూడా వారికి ప్రెషర్తోని కొన్నిసార్లు
గట్టిగా మాట్లాడే సందర్భాలు కూడా చూస్తాం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప అపార్థం చేసుకోవద్దు. వాళ్ళు పూర్తి సర్వీస్ చేయాలి. ఇక్కడ 20 నిమిషాలు ఇక్కడ కూర్చుని సార్ అంటే సార్ మైండ్ ఏమేమి పనులు ఉన్నాయో, ఏ సమయాన్ని అక్కడ కేటాయించిన సమయాన్ని ఆపి ఇక్కడికి వచ్చిందో అక్కడ ఏం జరుగుతుంది, నేను ఏం చేయాలి అనే మైండ్ మీద ఎక్కడెక్కడికో పోయిస్తుంది మనిషి. మనం అనుకుంటాం కారు స్పీడ్ పోతుంది, విమానం అంతకన్నా స్పీడ్ పోతుంది. కాదు, మన బ్రెయిన్ అన్నిటికన్నా వేగంగా పోతుంది. మనం ఇక్కడ కూర్చొని అమెరికాకి వెళ్ళి రావచ్చు సెకండ్లో, ఒక్కసారి చూస్తారు, రెండోసారి అంతే. అమెరికా ఎక్కడ చూసుకోవచ్చు అంటే మన ఆలోచన విధానం కూడా ఆ విధంగా పనిచేయాలి. ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్య ఒక్కటే రాగానే సరిపోదు. ఈరోజు మంచి విద్యావంతులు, పూర్తి స్థాయిలో విద్యావంతులు అయ్యి ఉపాధ్యాయుల స్థానంలో ఉన్నవారు కూడా కొన్ని రకాల అఘాయిత్యాలకు పాల్పడుతున్న విషయాలు చూస్తున్నామంటే మనం ఎందుకు చూస్తున్నామంటే క్రమశిక్షణ లేకపోవడం, సంస్కారం లేకపోవడం, దీనివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే విద్యకు క్రమశిక్షణ ఎలాంటిది, ఆభరణం లాంటిది. మా సార్లు మీరు చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న 10th క్లాస్ వరకు బోర్డు మీద కొటేషన్స్ రాస్తుండేది. మా హెచ్ఎం గులాబ్ ముస్తఫా ఉండే సారు బాగా కొటేషన్స్ రాస్తుండేవారు. విద్యకు క్రమశిక్షణ ఆభరణం లాంటిది అంటే నేను అడిగిన సార్ని, అంటే మేము మామూలుగా గోల్డ్ వర్క్ చేసేది, మేము ఆభరణం అంటే ఏదో నాకు తెలుసు. విద్యకు క్రమశిక్షణ ఆభరణం అన్నాడు, దాన్ని నేను క్యాచ్ చేసుకున్న లేదు. ఆ వయసులో నేను 7th క్లాస్లో ఉన్నా. సార్ ఆభరణం అంటే మేము పని చేస్తాం సార్, మేము గోల్డ్ వర్క్ చేస్తాం మేము అంటే మాకు బాగా మేము చేసే పని దీంట్లో వచ్చింది సార్. విద్యకు క్రమశిక్షణ ఆభరణం అంటే ఏంటి సార్ అని అడిగాం. అంటే మనము క్రమశిక్షణ ఆభరణం అంటే మనకు విద్య ఉండగానే సరిపోదు, క్రమశిక్షణ ఉంటేనే ఆ విద్యకు ఒక అందం, ఒక ఆనందం దక్కుతుంది. క్రమశిక్షణ లేకుండా మనం ఎంత విద్య చదివినా కూడా అది వ్యర్థమే. లాస్ట్కు కేసుల పాలు, జైళ్ల పాలైన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కూడా చేయకూడని పనులు చేసి, ఎన్నో వృత్తులలో ఉంటూ చేయకూడని పనులు చేసి, చట్టవిరుద్ధమైన పనులు చేసి, చట్టం దృష్టిలో రోజులుగా నిలబడి తనను దించవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి మీకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అవసరమే. ఇక నెక్స్ట్ వచ్చేస్తే లక్ష్యం కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉంటేనే ఆ లక్ష్య సాధన కోసం మనం వేసే అడుగుల వైపు మనం వేస్తుంటాం. ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనకు లక్ష్యం గుర్తుండాలి. మీరు నిద్రపోయే ప్రతి రోజు నైటు ఈ రోజు కొత్తగా నేర్చుకున్న విషయం ఏంది, మేము ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చేంత వరకు ఈరోజు నిన్న తెలియని విషయాలు, నాకు నాకు తెలియని విషయాలు, కొత్త విషయాలు ఏమన్నా నేర్చుకున్నా అని ఒకసారి ఆలోచించుకొని మనం కొత్త విషయాలు ఏం నేర్చుకోకపోతే ఈ రోజు వృధా అయింది అని మనం భావించాలి. ఆ విధమైన ఆలోచనతో పోతే తప్పకుండా ముందుకు వెళ్తాం. ఈ దేశ భవిష్యత్తును మార్చవచ్చు. మీరే కనుక మారితే మీకు పుట్టిన సంతతిని మీరు మారుస్తారు, మళ్ళీ వారి పుట్టిన సంతతిని వారు మారుస్తారు. ఈ విధంగా సంతతులు మారుతున్న కొద్దీ దేశం అభివృద్ధి ఉంటుంది. దేశం అభివృద్ధి చెందాలంటే అవేర్నెస్ ఇంపార్టెంట్. మెయిన్ అవేర్నెస్ లేనిది ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం ఎవరి కాలం కాదు. కాబట్టి ఈ అవేర్నెస్ కొరకే మేము ఈ సంస్థను ఏర్పాటు చేసినాం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్. నేను ఇవన్నీ అనుభవంతో చెప్తున్న మాటలు. ఆ జీవితంలో నేను చాలా అనుభవించిన తర్వాతనే దేశాన్ని మార్చాలంటే రాముడికి వృతభక్తి లాగా నేనేం చేయాలని ఆలోచించి ఈ స్టెప్ తీసుకొని ఈ సంస్థను ఏర్పాటు చేసి ఈ విధంగా నాకు వీలైనంత సమయాన్ని కేటాయిస్తూ అవేర్నెస్ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి, అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడ మన యొక్క సంస్థ యొక్క పిలుపును మన్నించి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మనం ఇక్కడ కేటాయించినందుకు మన వనస్థలిపురం సిఎన్ శ్రీనివాస్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.